హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే అరబిక్ స్టైల్లో నేను మండి బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర, లవంగాలు, అలాగే జింజర్, అలాగే కొన్ని మిరియాలు ఇవన్నీ కలిపి మిక్సీ అయితే చేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాను. నేను ముందుగానే 4 పీసెస్ చికెన్ లెగ్ పీసెస్ని తీసుకొని దాంట్లో మనం ముందుగా చేసుకున్న పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం అలాగే ఒక నిమ్మకాయ ఇవన్నీ వేసేసి బాగా దీనికి పట్టేసి ఒక 1 అవర్ పక్కకు అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం మంచిగా ఈ పేస్ట్ అయితే అన్నిటికి కలిసేలాగా కలిపేసేసుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ చికెన్ కోసం అయితే నేను 4 గ్లాసెస్ 5 గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకొని చికెన్ని ముందుగా 1 అవర్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి దాన్ని నేను స్టీమ్ చేసుకుంటున్నాను ఆ చికెన్ని. ఎందుకంటే మనము అరబిక్ స్టైల్ చేస్తున్నాం కాబట్టి చికెన్ స్టాక్ తోటే మనం రైస్ కుక్ చేయాలి కాబట్టి నేను ముందుగా అది స్టీమ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకో పక్కన అయితే మన చికెన్ స్టీమ్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్కన నేను ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని వేసేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్, అలాగే బగారాకు, అలాగే కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ అరబిక్ స్టైల్ చికెన్ మండి అయితే చాలా బాగుంటుంది. నిజంగా హోటల్లో తిన్నంత ఫీలింగ్ మనకు వస్తుంది. అలాగే ఇంకో పక్కన అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను. మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే కొద్దిగా కాజు, అలాగే కొద్దిగా బాదం, అలాగే కిస్మిస్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ముందు బాదం, కాజు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి కిస్మిస్ చూసారు కదా, మన చికెన్ అయితే కుక్ అయింది. చూసారా, స్టీమ్ అవుతుంది. ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత చూడండి నేను మూత అయితే పెట్టేసుకొని చికెన్ కుక్ అయింది. నేను దాంతో ఇట్లా అని చూస్తున్నాను. చికెన్ అయితే కుక్ అయిపోయింది. ఈ చికెన్ తీసి పక్కకు పెట్టేసుకుందాము. నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ తోటే మనం రైస్ కుక్ చేసుకోవాలన్నమాట. మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, బగారాకు వేసి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో అయితే ఈ చికెన్ స్టాక్ని వేసేసుకోవాలి. నేను ముందుగా అయితే మనం ఫస్ట్ చేసాం కదా పౌడర్, ఆ పౌడర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ అంత పెట్టేసుకొని ఈ మనం ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లో ఈ పౌడర్ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జస్ట్ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం దీంట్లో ఎలాంటి మిర్చి గిట్లా వాడట్లేదు కాబట్టి ఇదే మనకు స్పైసీ అనమాట. మనం ముందుగా చేసుకున్న ఆ చికెన్ స్టాక్ని మొత్తం దీంట్లో పోసేసుకోవాలి వాటర్. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. దానికోసం సరిపడా కేజీ రైస్ తీసుకున్నాను. 1/2 కేజీ కూడా తీసుకోవచ్చు రైస్, మన ఇష్టాన్ని బట్టి రైస్ తీసుకోండి. నేనైతే కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసేసుకున్నాను. చూడండి స్టాక్ అయితే ఆ మసాలాలో, గ్రేవీలో మంచిగా మరిగిపోయిందనమాట. ఇప్పుడు మనం ముందుగానే నేను ఒక 20 మినిట్స్ ముందుగానే బాస్మతి రైస్ అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి దీంట్లో సాల్ట్ సరిపోయిందా లేదో చూసుకొని కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనం చికెన్ స్టాక్లో ఆల్రెడీ చికెన్ మసాలా, వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి. నేనైతే ఇప్పుడు ముందుగా మనం చికెన్ తీసేసుకున్నాం కదా, కుక్ అయిపోయింది కదా, స్టీమ్ చేసుకున్న చికెన్ని
నేనైతే ఒక్కసారి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసేసుకొని. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి చికెన్ అయితే ఇలా ఫ్రై చేసేసుకున్నాను. బాగా కలుపుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి. పక్కన అయితే మనకు బాస్మతి రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ రైస్ పైన ఈ చికెన్ పీసెస్ని కొంచెం అయితే దీనిపైన రైస్ పైన అయితే పెట్టేసుకోవాలి. మనకు కొంచెం స్మోకీ ఫ్లేవర్ కావాలనుకుంటే మనం ఒక బొగ్గును అయితే కాల్చేసుకొని దాంట్లో నెయ్యి వేసేసి కొద్దిసేపు పెట్టేసుకుంటే కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ప్రస్తుతానికైతే నా దగ్గర బొగ్గు లేదని చెప్పి నేను స్మోకీ ఫ్లేవర్ అయితే ఇవ్వట్లేదు, నార్మల్గానే చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవి వేసేసుకొని ఒక 10-20 మినిట్స్ దమ్కి ఇవ్వాలి. కొంచెం మనకి గీ ఫ్లేవర్ కూడా రావాలని చెప్పి నేను కొద్దిగా గీ వేసుకున్నాను అనమాట. ఈ హర్బిక్ స్టైల్ మండి అయితే నిజంగా చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ పెట్టేసుకొని నేను ప్లేట్ తీసేసుకొని మనకు రెస్టారెంట్కి వెళ్తే ఎలా ఇస్తారో అదే ఫీల్ కోసం నేను ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న SS